బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఎమ్మెల్యే రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ అసలు ఎస్టీనే కాదని ఆరోపించారు. రేఖా నాయక్ కన్వర్టెడ్ క్రిస్టియన్ కు ఎస్టీ రిజర్వ్డ్ టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తారని చెప్పారు. అగ్రవర్ణాలకే మంత్రి పదవులు కట్టబెడుతున్నారన్న రేఖా నాయక్ ఉమ్మడి ఆదిలాబాద్ లో 3 ఎస్టీ నేతలను మార్చారన్నారు. తాను మంత్రి పదవి డిమాండ్ చేస్తానని పక్కన పెట్టారన్నారు. ఇక త్వరలోనే ఖానాపూర్ లో తన సత్తా ఏంటో చూపిస్తానని రేఖా నాయక్ వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ అసలు ఎస్టీనే కాదని ఆరోపించారు. రేఖా నాయక్ కన్వర్టెడ్ క్రిస్టియన్ కు ఎస్టీ రిజర్వ్ టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, గుడ్ మార్నింగ్. ఏదైతే రేఖా నాయక్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి అటు ఖానాపూర్ నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా సంచలనంగా మారి, అంటే ఆమె ముందు నుంచి కూడా తనకే తప్పకుండా టికెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఆ విధంగానే ఆమె ఆ ప్రజల్లో ఉండి కూడా పనిచేస్తున్నట్టుగా చెప్పారు. కానీ ఒక్కసారిగా తనను కాదని అక్కడ స్థానికేతరుడు అనే ముద్ర పడినటువంటి ఒక జాన్సన్ నాయక్ ఇవ్వడంతో ఆమె అసంతృప్తికి లోనయ్యారు. అసలు అతను ఎస్టీనే కాదు, అతనికి ఎలా ఇస్తారు, అతని యొక్క అభ్యర్థిత్వాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి ఆమె అధిష్టానాన్ని ప్రశ్నిస్తోంది. అయితే మొత్తం మీద ఆమె అయితే ఖచ్చితంగా తనకు సీటు వస్తుందన్న ధీమాతో ఉన్న ఆమెకు ఇలా నిరాశ కలిగేసరికల్లా ఆమె తట్టుకోలేకపోతుంది. అదేవిధంగా ఆమెకు కార్యకర్తలు అందరూ కూడా ఆమె వెన్నంటే ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే నిన్న రేఖా నాయక్ యొక్క భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఇంకా మారింది. అక్కడ హైదరాబాద్కి వెళ్ళి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అతి త్వరలో కూడా రేఖా నాయక్ కూడా కాంగ్రెస్ గూటికి చేరబోతారనేటువంటి ఒక ఇక్కడ బలంగా వినిపిస్తున్నాయి. కానీ రేఖా నాయక్ మాత్రం నేను ప్రజల్లోనే ఉంటాను, నా భర్త అసంతృప్తితో లేదా ఆవేశంతో ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు, కానీ నేను మాత్రం ప్రజెంట్ అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నా యొక్క అభిమానులు, కార్యకర్తలు, నా యొక్క అనుచరులను అందరినీ యొక్క సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత మాత్రమే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పేసి ఆమె అన్నారు. తర్వాత ఆమె ఇంకా తను ఇంకో 50 రోజుల వరకు ఎమ్మెల్యే పదవిలో ఉంటానని, ఆ తర్వాత తన వల్ల ఇంకేమైనా పనులు కనుక కావాలనుకుంటే ప్రజలందరూ కూడా వచ్చి ఆ పనులు పూర్తి చేసుకోవాలని, అందుకోసం ఆ 50 రోజులు కూడా తాను ప్రజల్లోనే ఉండి ఆ తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానన్నట్టుగా ఆమె చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా చూస్తున్నటువంటి ఒక పరిస్థితి ఏంటంటే ఆమె ఆ టికెట్ పై చాలా ధీమాతో ఉన్నారు. ముఖ్యంగా ఇంకొక వాక్యాలు ఏం చేశారంటే ఆమె తను గెలిస్తే కనుక ఆ మంత్రి పదవి అడుగుతానేమో అనేటటువంటి ఒక సందేహంతోనే తన అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టారు అనేటటువంటి ఒక వాదన ఆమె చేస్తోంది. ఆ తర్వాత ఆమె అంటే తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని చెప్పారట ఆమె అని అధిష్టానం నుంచి హామీ వచ్చిందని, కానీ ఆమె ఎమ్మెల్సీ కాదు, నాకు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారని చెప్పేసి ఆమె చెప్పడం, అవన్నీ కూడా ఆ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈమె అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టి కొత్తగా జాన్సన్ నాయక్ అనేటటువంటి అభ్యర్థిత్వాన్ని పరిశీలనలోకి తీసుకొని అతనికి టికెట్ ఇవ్వడం జరిగిందంటే. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.